సంతోషంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రత్యేకించి సింహరాశిలో జన్మించిన స్త్రీలు ఎలా ఉంటారు, వారి పుట్టినింట్లో ఉన్నప్పుడు ఎలా ఉంటారు, మెట్టినింట్లో ఉన్నప్పుడు ఎలా ఉంటారు, వారి స్వభావం ఎలా ఉంటుంది, అలాగే వారు ధరించవలసిన రత్నము, రుద్రాక్ష ఏంటో క్లియర్‌గా చెప్పే ప్రయత్నం చేస్తాను. సింహరాశి అంటే మకా నక్షత్రంలోని అన్ని పాదాలు అంటే 1, 2, 3, 4 పాదాలు, పూర్వ ఫల్గునిలోని అన్ని పాదాలు, ఉత్తర ఫల్గునిలోని 1వ పాదంలో ఎవరైతే జన్మించారో వారందరూ కూడా సింహరాశికి చెందుతారు. వీరి జన్మదోషం విషయానికి వస్తే మకా నక్షత్రం 1వ పాదంలో జన్మిస్తే కనుక ఆ శిశువుకి వారి తండ్రికి దోషం ఉంటుంది. మకా నక్షత్రం 2, 3 పాదాల్లో గనక జన్మిస్తే వారు ఆడబిడ్డ అయితే ఆ శిశువు యొక్క తల్లికి దోషం ఉంటుంది. 4వ పాదంలో జన్మించిన వారికి దోషం ఏమీ లేదు. వారికి దోష పరిహారణ చేయించాల్సిన అవసరం లేదు. పూర్వ ఫల్గుని నక్షత్రం